కొడతామని చెప్పి కూడా చెప్పారు. సో దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? నేను అన్నట్టుంటే వీడియో ఒకటి చూపించండి మీరు. నేను ఎప్పుడన్నా అట్లా రైతును ఉన్నాను అన్నట్టుంటే అన్నోరు ఎవరన్నా నా మీద కామెంట్ చేసిన వాళ్ళు ఏ శిక్ష విధించినా నేను సిద్ధం. ఎక్కడైనా నేను అట్లా అన్నట్టు వీడియోలు అయితే ఉంటాయి కదా. అది చాలా తప్పేందంటే కేసీఆర్ అన్నా, ఇంకోరన్నా, ఇంకో మినిస్టర్ అన్నా, ఇంకో ఎమ్మెల్యేలన్నా, ఎక్స్ మినిస్టర్లు అన్నా, ఏదో వెంకరెడ్డిని తిడితే ఆయనకి ఏమైనా పేపర్ల పేరు కవరేజ్ ఇస్తుందని చెప్పి ఈవెన్ కేసీఆర్ నోను తిట్టాలి. తిడితే మా సీఎం గారినో నన్ను తిట్టడానికి వీళ్ళని తిడితే ఏమన్నా కేసీఆర్కి ఏమైనా పబ్లిక్ ఏమైనా సపోర్ట్లు కొడతారని చెప్పి అనవలసింది తప్ప నా జన్మలో నేను రైతులను అనలేదు, తెలంగాణలో ఎవరిని కూడా అనలేదు. నాకు తెలియని వాళ్ళకి మీరు ఎన్నోసార్లు చూసిన సోషల్ మీడియాలో కూడా నేను చెప్పుకోను. నేరుగా ఫోన్ చేసి వచ్చి నా భర్త చనిపోయాడు, నా పిల్లల్ని చదివి అట్లా నాకు 100 మంది ఉంటారు ఎవ్రీ ఇయర్. నేను చెప్పుకోను. నేను ఎవరిని కూడా ఒక మాట అనలే. అన్న వాళ్ళ నన్ను విమర్శించిన వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నా. నేను రైతును ఎప్పుడైనా అన్నట్టు మీరు నిరూపిస్తే మీరు ఏ శిక్ష విధించినా నేను సిద్ధమే దానికి. నేను పొరపాటున కూడా రైతును ప్రేమిస్తా, తెలంగాణను ప్రేమిస్తా, తెలంగాణ కోసం త్యాగం చేసిన వ్యక్తిని నేను. రాకేష్ ఫ్రమ్ సాక్షి. తెలంగాణ ఏఐసిసికి ఒక ఏటీఎంగా మారింది. ఇక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్న ఆర్కు డబ్బులు పంపిస్తున్నాడు. దేశవ్యాప్తంగా డబ్బుల పంపిణీ తెలంగాణ నుంచి జరుగుతుందంటూ మోడీ ప్రతి విమర్శ కూడా చేస్తూ ఉన్నారు. దీంతోపాటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామాలయంలో ఉన్న దేవుడి తరపులు తీసేస్తారు, దాన్ని రామాలయాన్ని కూడా తీసేస్తారని చెప్పి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు మొదటి మీరు అడిగిన ప్రశ్నకు ఈరోజు కూడా పొద్దున మీ ప్రశ్నే వచ్చే ముందు టీవీలో మోడీ గారు వేములవాడలో మాట్లాడుతున్న చూసిన. తెలుగు సినిమా RRR కంటే RRR కలెక్షన్ మించిపోయిందని. ఒకసారి మోడీ గారు మీరు స్టాటిస్టిక్స్ తెప్పించుకోండి. మీ వచ్చిన అధికారం ఎన్ని రోజులు ఉన్నాము, ఎన్ని రోజులు ఉన్న తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. మేము ఉన్నప్పుడు 3,900 కోట్ల మైనస్ బడ్జెట్తో మళ్ళా ఆదాయాలన్నీ అక్కడక్కడ ఖర్చులన్నీ తప్పించి దాదాపు 26,000 కోట్ల బ్యాంకులకు అనవసరంగా కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టిన ప్రాజెక్టు 10-12% నేషనల్ బ్యాంక్ దగ్గర ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఆ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్లకు 30,000 కోట్లు దాదాపు కట్టడం జరిగింది. ఏ వర్క్ టెండర్ కాలే, ఏ వర్క్ పిలువలే. నీకు ఇవాళ RRR నీకు ఢిల్లీకి ఏటీఎం లాగా మారిపోయిందంటే మీది రాజకీయ విమర్శ కాకుండా ఏమంటారు చెప్పండి? 3 నెలల మొత్తం దివాళా తీసిపోయిండు. 1వ తారీఖు జీతాలు అనేది ఎంప్లాయీస్ మర్చిపోయిండ్రు. 2019 తర్వాత ఫస్ట్కి ఎప్పుడు శాలరీస్ ఇవ్వలే. ఎప్పుడు ఏమైనా 15 తర్వాతనే వాళ్ళు మెసేజ్లు కూడా చూసుకుంటారు. కొన్ని రోజులు మెసేజ్ చూసుకున్న ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ వస్తుంది కదా మెసేజ్లో అకౌంట్లో పడంగానే. 15 తర్వాతనే ఎంప్లాయీస్కు, రిటైర్డ్ ఎంప్లాయీస్కు 28 తర్వాత 3 జిల్లాలు ఒక రోజు, 12కు 13th రోజు 3 జిల్లాలకు శాలరీలు ఇవ్వలేని పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా దాదాపు 7 లక్షల కోట్లు FRBM లిమిట్ కంటే ఎక్కువ పెంచిండు. 27.8% పెంచిండు, 25% లిమిట్ని. ఇంకా బయట నేషనలైజ్ బ్యాంకుల ఏ తలకాయ బుద్ధున్న ముఖ్యమంత్రికి ప్రభుత్వం ఎవరు కూడా నాబార్డు, అడుకో, వరల్డ్ బ్యాంకు ఇలాంటి దగ్గర పోతే 3%, 2%, 4% మ్యాక్సిమం ఇంట్రెస్ట్లో ఫండింగ్ వస్తాయి ప్రాజెక్టు. కానీ బ్యాంకుల దగ్గర 12% ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు కట్టడం. కాళేశ్వరం చూడండి మీరు, ఆ ప్రాజెక్టు మీద ఎకరానికి ₹1,00,000 పర్ యానం ఇన్వెస్ట్మెంట్ పడుతుంది. దాన్ని ఎకరం మీద రైతు 2 పంటలు పండించిన ఎకరానికి 20,000 కూడా మిగిలవు. కాలం మంచిగా అయితే ₹1,00,000 పెట్టి ₹1,10,000 కరెంటు బిల్లు ఇవన్నీ డివైడ్ చేస్తే ఆయన ఇచ్చిన నీళ్లకు 12% ఇంట్రెస్ట్ తీసుకొచ్చిండు. దాని ఇన్స్టాల్మెంట్కే మేము అక్కడిక్కడ కట్టి రైతు బంధు ఇంకా 4-5% మిగిలిపోతే నిన్న అకౌంట్లో వేసినాం. పైసా చేసి 3.5 నెలలే మేము అధికారంలో ఉండి ఈయన ఫోన్ ట్యాపింగు,
ఈయన లిక్కర్ వైన్ షాపులు, ఈయన భూదందాలు, ఈయన ధరణి దందాలు ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ ఒక 5-6 ఆఫీసర్సే ఉండే. అరవింద్ కుమార్ లాంటి వాళ్ళు, సోమేష్ కుమార్ లాంటి వాళ్ళు 5-6 ఆఫీసర్లతోని రాష్ట్రం ఒక్కొక్కరికి 10 శాఖలు ఇచ్చి 110 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు శాలరీస్ ఇచ్చి పని చేయించుకోవాలి వాళ్ళతోని. ఎందుకంటే వాళ్ళు ఆనెస్ట్ ఆఫీసర్స్. చాలామంది ఆఫీసర్ చెప్పి, సార్ మీరు ఎంపీగా ఉన్నారు, మీరు కూడా చెప్పండి, నేను 2-3 సార్లు ప్రైమ్ మినిస్టర్ గారికి చెప్పిన, అరే సోమేష్ కుమార్ అనే మోస్ట్ కరప్టెడ్ ఆఫీసర్ ఎందుకుంటుండండి ఇక్కడ, అంజనీ కుమార్ ఎందుకుంటుండే, ఇదంతా ఆంధ్ర క్యాడర్ కదా, డిఓపిటి మినిస్టర్ మీరే, ప్రైమ్ మినిస్టర్ మీరే కదా, యాక్షన్ తీసుకోండి అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ 3 సార్లు ఇస్తే ఇక్కడ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉంటారు, వాళ్ళకు అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఉన్నారు, అవినాష్ రెడ్డి ఎవరు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడినా. ఆంధ్ర క్యాడర్ అని పెట్టుకొని సోమేష్ కుమార్ని ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా పెట్టుకొని 100 మంది ఐఏఎస్ ఆఫీసర్ల పని లేకుండా చేసిండు. వీళ్ళందరికీ చేంజ్ చేసుకుంటూ పోస్టింగ్లు ఇచ్చుకుంటూ అడ్మినిస్ట్రేషన్ని మా ముఖ్యమంత్రి గారు 3.5 నెలల్లో ప్రతిరోజు సెక్రటరియట్కి వచ్చాను. 10 ఏళ్ళల్లో ఆయన 30 సార్లు వచ్చిందో లేదో కానీ ఈయన 3.5 నెలల్లో 2 నెలలు ప్రతిరోజు వచ్చింది సెక్రటరియట్కు. ఇంటి దగ్గర ప్రతి ఒక్క సర్పంచ్ నుంచి మొదలు పెడితే మినిస్టర్ దగ్గర వితౌట్ అపాయింట్మెంట్ కలుసుకుంటా ఎక్కడెక్కడ కలెక్టర్ని మారవాళ్ళను వాళ్ళ ఆర్టీఓ క్యాడర్ని జిల్లా కలెక్టర్ చేసినారు. మేమంతా అడ్మినిస్ట్రేషన్ ఉంటే ఎక్కడ ఇన్కము, ఎక్కడ ఆర్ఆర్ ట్యాక్సు. మోడీ గారికి ఏంటంటే ఒక రాముంది ఒక్కటే చెప్పితే కాదు కదా, మొత్తం కాంగ్రెసే గెలుస్తట్టుంది, ఇట్లా కూడా ఏమైనా రాయేసి పోదాం అనుకున్నాడు. మాది RR కాదు, మీది AA. AA అంటే అదాని అంబానీ. 10 ఏళ్ళల్లో AA బాగుపడ్డారు తప్ప ఎవరన్నా బాగుపడరా దేశంలో? ఎవరన్నా ఏ వర్గమన్నా చెప్పండి. ముస్లింలు అంటే మీకు పడదు, కానీ క్రిస్టియన్స్ అని పడదు. ఏ వర్గం సంతోషం ఉందో చెప్పాలని. నీ మంత్రివర్గం, మోడీ మంత్రివర్గంలో ఎవరైనా పోయి మోడీ దగ్గర పోయి మాట్లాడగలుగుతారా? ఆయన మంత్రులు కూడా సంతోషించలేదు. ఎవరు సంతోషంగా ఉండు, ఎవరికి దోషిపెట్టినంటే AAకి దోషిపెట్టిండు ఆయన. RR కాదు, RR లేదు, ఇక్కడ జీతాలు లేవు. నెల మేము ఇప్పటికెళ్ళి కష్టపడి పైసలు సేవింగ్ చేసుకుంటూ 4 మండలాలు కలిసి ఒక కలెక్టర్ ఆఫీస్ చేసి 200 కోట్లు పెట్టి కలెక్టర్ ఆఫీస్ కట్టినాం. ఒక ఆఫీసరు 10 ఏళ్ళ రిటైర్ అయ్యి, ఈఎన్సీ 13 ఏళ్ళు అయింది, మురళీధర్రావు ఆయన బంధువు. ఇటువంటి వాళ్ళని పెట్టుకొని ఎమ్మెల్యే క్వార్టర్స్, ఒక్కొక్క ఎమ్మెల్యే ఆయన ఉండేది లేదు, ఏం లేదు ఆడ. అది దానికి 5 కోట్లు దుబారా ఖర్చులు తెచ్చి అప్లపాలు చేసి దాని మిత్తిలు ఇన్స్టాల్మెంట్ కట్టక తప్పదు. స్టేట్ గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చినప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్ అది, దానికే లేవు. ఇవంతా ఫాల్స్ అలిగేషన్స్. కాంగ్రెస్ 14 వస్తున్నాయి, బీజేపీకి 1-2 సీట్లు వస్తున్నాయి. కాబట్టి దక్షిణ నార్త్ ఇండియాలో ఈసారి యాంటీ వేవ్ ఉందని చెప్పి మనకు ఎగ్జిట్ పోల్ జరిగిన పోల్ బట్టి మాకు ఢిల్లీలో ఉన్న పరిచయాలు, అదే ఎంపీగా ఉన్నాను కాబట్టి అక్కడ ఉన్న రిపోర్టర్స్ కానీ సర్వే సంస్థలతో రిపోర్ట్ బట్టి అక్కడ యాంటీ ఉన్నది. సౌత్లో మాత్రం ఉన్న అంత సీట్లు కలిసి 10 సీట్లు కూడా రావు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ కలిపి, ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇక్కడ ఏదో విధంగా బ్లేమ్ చేయాలని తప్ప దాంట్లో వేరే ఆ ఆరోపణను తీవ్రంగా ఖండిస్తున్నాం. AA మాత్రం కరెక్టు. అదాని అంబానీ మాత్రం 1000 కాదు 10,000 తర్వాత ఉండే అదాని అంటే దేశంలో ఎవరికి తెలియదు. ఇలా ప్రపంచ 10th సెకండ్ థర్డ్ వచ్చిందంటే అదాని. అంబానీ కూడా ఉన్నాడు కానీ ఇంకా పెరిగింది అంబానీ కూడా. వీళ్ళిద్దరికి దోషిపెట్టింది. సార్ శ్రీనివాస్ సరినాడు సార్, ఇప్పుడు తెలంగాణలో జీతాలకు డబ్బులు లేవు, అప్పులు కట్టినాము, 26,000 కోట్లు కట్టాము. ఇప్పటికే చాలా ఆర్థికంగా చాలా కష్టం ఉంది, ఫైనాన్షియల్గా స్టేట్ చాలా ఇబ్బందుల్లో ఉన్నది మీరే చెప్తున్నారు కదా. ఇప్పుడు రుణమాఫీ ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా చేసి తీరుతామని గవర్నమెంట్ సీఎం గారు పదే చెప్తున్నారు. రుణమాఫీ 2 లక్షల కోట్లు, 2 లక్షల లోపు రుణమాఫీ చేయాలంటే ఆల్మోస్ట్ 40,000 కోట్లు పైన కావాలి, ఆగస్టు 15 లోపు కావాలి. ప్లస్ మీకు కట్టాల్సిన అప్పులు, నెల మిత్తిలు, ఈఎంఐలు, గవర్నమెంట్ పాత అప్పులకు 7 లక్షల కోట్లకి 7,000 కోట్లకి నెల కట్టాలి. జీతాల డబ్బులు అన్నారు. ఫైనాన్షియల్ మీరు వచ్చిన 5 నెలల్లో
గవర్నమెంట్ ఇన్కమ్ పెంచుకోవడానికి ఏమి చేయకుండా పాత ఇన్కము పాత లెవెల్లోనే ఉంటే ఇవన్నీ చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్కి అడిషనల్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? మీ గ్యారంటీ హామీలకు ఎక్కడి నుంచి డబ్బులు స్పెండ్ చేస్తారు? ఇప్పుడు మీరు 5 ఏళ్ళు ఆయన ఎప్పుడు కూడా ఫస్ట్కి శాలరీ ఇవ్వండి. మేము జనవరి ఫిబ్రవరి 5th 6th ఇచ్చిన శాలరీసు ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ ఫస్ట్ రోజు 11 o'clock వరకు అందరు అకౌంట్లో పడ్డాయి. ఎట్లా పడ్డాయి? ఆయన ఇవ్వలేదు, మేము ఎట్లా ఇచ్చినాం? ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కలిసి 7 లక్షల మంది కదా, ఎట్లా ఇచ్చినాం శాలరీస్ ఫస్ట్కు? మా ప్లాన్ కూడా ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చు. వృధా ఖర్చులు, ఒక్కొక్క పోలీస్ స్టేషన్ 3-4 ఎయిర్ కండిషన్ ఇన్నోవా కార్లు కొనిచ్చిండు. అవసరం లేని ఖర్చులు ఇవన్నీ తగ్గించుకుంటూ మీరు చూడండి. తెలంగాణలో ఈయన పుణ్యమా అంట. నేను ఒక విషయం చెప్తాను మీకు. ఇప్పటికీ తెలంగాణ ఇంకా కూడా చాలా డెవలప్ అవుతుంది. ఇప్పటికే మేము కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అంట. మా రీజనల్ రింగ్ రోడ్ కానీ, ఓఆర్ఆర్ కానీ, పివి నరసింహ ఎక్స్ప్రెస్తో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అక్కడనే ఏర్పాటు చేసి, సరే హైటెక్ సిటీ అంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్లాన్ చేసిండు. మేము ఎయిర్పోర్టు, అవుటర్ రింగ్ రోడ్డు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, ఎస్సీజెడ్ ఎందుకు ఒక దగ్గర ప్లాన్ చేసినామంటే మల్టీనేషనల్ కంపెనీస్కి ఇట్లా వచ్చినా ఫ్లైట్ దిగిందంటే 15 నిమిషాలకు ఆఫీస్ పోవాలి, 15 నిమిషాల హోటల్స్కి చేరుకోవాలి. అందుకనే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతున్నాయి, ఐటీ కంపెనీస్ పెరుగుతున్నాయి. నేను ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడే అక్కడ ఎస్సీజెడ్ అప్రూవల్ తీసుకున్నాం. ఇవాళ మీరు బెంగళూరు చూడండి, ఎల్బీ నగర్ సైడు ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. కుకట్పల్లిలో ఎలక్ట్రానిక్ సిటీ, ఐటీ పార్క్ ఉంటుంది. 3 గంటలు బై రోడ్ ఆ ట్రాఫిక్లో పోవాలి. ఎందుకు? అందుకనే అందరు కంపెనీస్ అనేది సూటబుల్ హైదరాబాద్ అనే హైదరాబాద్కి వస్తున్నాం. దీస్ ఆల్ కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ ప్లాన్తో. ఇవాళ RRR రోడ్ మాకు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. శాంక్షన్ చేసి 2021లో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాం. టోటల్ గ్రాంట్ బై నేషనల్ హైవేస్. అప్పుడు నేను ఎంపీగా ఉన్నా కాబట్టి ఫాలో చేస్తున్నాను. ల్యాండ్ ఎక్విజిషన్ 50% 6,000 crores అవుతుంది. అప్పుడు వాల్యూ 3,000 కోట్లు మేము ఇవ్వాలి, 3,000 అగ్రిమెంట్ ఓకే అని ఒప్పుకున్నాం. అప్పుడు యూటిలిటీ షిఫ్టింగ్ ఛార్జెస్ 360 crores మీరే పెట్టుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర నేషనల్ హైవే చైర్మన్ ముందర అగ్రిమెంట్ అయితే ఎస్ అని అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో ఒప్పుకున్న R&B డిపార్ట్మెంట్. మళ్ళీ మీకు లెటర్ నేను కాపీస్ ఇస్తాను. నేను 2022 వరకు అట్నే జరిపిండు. వీళ్ళు యూటిలిటీ ఛార్జెస్ కడతలేరు, ల్యాండ్ ఎక్వేషన్ కడతలేరు, స్టార్ట్ చేస్తలేరు. యూటిలిటీ ఛార్జెస్ మేము కట్టాం, మొత్తం మీరే కట్టుకోవాలని మళ్ళొక ఈ తెలివిలేని సోమేష్ కుమార్తో మళ్ళీ లెటర్ రాపించాను. అప్పుడు నేషనల్ హైవే చైర్మన్ ఒక లెటర్ రాసిన స్టేట్ గవర్నమెంట్, మేము టోటల్ ప్రాజెక్ట్నే మేము డ్రాప్ చేసుకుంటున్నామని. టోటల్ రీజనల్ రింగ్ రోడ్ 30,000 కోట్లు. ఇప్పుడు ఇంకా కొత్త రాను, అది కంప్లీట్ వరకు 36 months 40 months అవుతుంది. ఇప్పుడు టెండర్ ప్రాసెస్ నా శాఖనే కాబట్టి టెండరింగ్ కూడా R&Bకి ఇచ్చిండ్రు. జూలైలో టెండర్లు పిలుస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా మూసీని ఏ విధంగా ప్లాన్ చేసి దాన్ని క్లీన్ చేయాలనో దీని మీద కూడా నేను మన గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ప్లాన్ చేస్తున్నాం. నేను వచ్చిన తర్వాత ఏం చేసిన అంటే ఫస్ట్ గడ్కరీ గారు నేను ఒక్కరిని కలగాలని కర్టసీ కాల్ ప్లస్ నాకున్న పరిచయాలు ఎంపీగా నేను తెచ్చుకున్నా. అరే నువ్వు RRRగా తొందరగా చేసుకోండి, మీరు పోయిన గవర్నమెంట్ ఆ 360 కోసం ప్రాజెక్ట్ మీకు క్యాన్సిల్ చేయాలని పక్కకు పెట్టామంటాయి. నేను వచ్చి ముఖ్యమంత్రి గారు చెప్పి చీఫ్ సెక్రటరీతో నేషనల్ హైవేకి రాపించిన 360 కోట్లు ఇమీడియట్ పే చేస్తామని. ల్యాండ్ ఎక్వేషన్ కోసం 3,000 కోట్లు బ్యాంక్ ఒక దగ్గర నాబార్డు దగ్గర లోన్ తీసుకుంటానికి అగ్రిమెంట్ సైన్ పెట్టించిన. అంటే చెప్తున్నా మా ప్రాసెస్ అవన్నీ చేసుకుంటూ రేపు RRR లాంటి రోడ్ వచ్చి ఎన్నికలు ముగిసిన తర్వాత, ఎన్నికలప్పుడు జనరల్గా మార్కెట్ డౌన్ ఉంటుంది, ఇన్కమ్ తక్కువ ఉంటుంది. నీకు రెగ్యులర్ ఇన్కమ్ ఎవ్రీ డే నీకు తెలంగాణలో వచ్చే ఐటీ కంపెనీస్ కానీ, మన ఇది కన్స్ట్రక్షన్ కంపెనీస్, అపార్ట్మెంట్స్ ఎక్కడ వస్తలేదు. బెంగళూరులో కూడా ఇంత లేదు గ్రోత్. నీకు ఇన్కమ్ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ యూజ్ చేసుకుంటే 36,000 కోట్లు రైతులకు ఇచ్చేది పెద్ద ఈజీ. మొన్న మిగిలిపోయినాయి, మొన్న ఇచ్చినాక 2,400 కోట్లు
అందరు అకౌంట్లు పడ్డాయి. మొన్న పొద్దున్నే పట్టుకొని డ్రా చేసుకున్నారు. బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు పోయి దాన్ని ఆపించిండ్రు. 2018లో మీరు చూడండి, అప్పుడే రైతు బంధు మొదలుపెట్టిండు. పోలింగ్ అప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు 4th, 5th, 6th అయితే పోలింగ్ ఉండదు. నేను కూడా ఎమ్మెల్యే పోటీ చేస్తుంటాను. మేమందరం ఓడిపోయింది కూడా ఆ రోజు రైతు బంధు. పోలింగ్ ముందు రోజు అకౌంట్లలో పైసలు పడ్డాయి. మేము రన్నింగ్ స్కీమ్లో 95% వేసినాం, 96. 4% మిగిలిపోతే మొన్న సీఎం గారు వారం ముందే అనౌన్స్ చేసి అకౌంట్లు వేస్తే దాన్ని కూడా ఆపించిండు. ఆయన రైతు బంధు 2018 డిసెంబర్ పోలింగ్ వేసి 2019 జూలై వరకు అంటే 7 months 7 ఇన్స్టాల్మెంట్ వేసినాం దాన్ని. మేము మార్చిలో జనవరిలో స్టార్ట్ చేసినాం. ఈ మార్చి 6th క్లోజ్ చేసినాం. ఆయన 7 నెలలు పట్టింది రైతు బంధు ఇస్తాను. మేము 3 నెలల ఈ కష్టకాలంలో 3 నెలలు వేసినాం. అందుకనే మన ఇన్కమ్ బాగా పెరుగుతున్నది. ఫస్ట్ ప్రియారిటీ రైతులకు ఇచ్చుకుంటూ ఈ స్కీమ్స్ మీ పెట్టిన ఫ్రీ బస్సు కానీ, జీరో బిల్లు కానీ ఇవంతా కూడా తక్కువ ఖర్చే. మా మెయిన్ టాస్క్ రైతుది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ వాళ్ళతోని మాతోని అంతా చర్చించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ దొంగలు అబద్ధాలు ఆడే నాయకులు కేసీఆర్, అక్కడ మోడీ వీళ్ళందరూ కూడా వాళ్ళలాగా అందదు 15 లక్షలు వేస్తామని 2 కోట్ల ఉద్యోగాలని వీడు దళిత ముఖ్యమంత్రి పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. మేము కూడా అట్లా చేస్తాం అనుకుని ఆయన దేవుని మీద ప్రమాణం చేశాను. మేము కూడా అన్నాం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిగా మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆగస్టు 15th లోపల వేస్తాం, వేయకపోతే మీ దగ్గర రాము అని చెప్పినాం. మేము మాకు ప్లానింగ్ ఉన్నది. అందరం కూడా 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మినిస్టర్లుగా పనిచేసే అనుభవం ఉన్నది. అనుభవమైన ఆఫీసర్లతో సలహాలు తీసుకున్నాం. ఎట్లా పే చేయాలనో మా ప్లానింగ్ ఉంది. ఇండిపెండెన్స్ డే ముందు రోజే దానికంటే వారం ముందే మన 9th అన్నాం, 6th రోజు వేసినాం అకౌంట్లో మిగిలిపోయిన రైతు బంధు. ఈయన పెట్టిపోయిన అప్పులు ఏంటంటే 40,000 కోట్లు కాంట్రాక్టర్ల బకాయిలు ఇవి కట్టే వరకల్లా మాకు లేట్ అయింది. లేకపోతే 2 లక్షల రుణమాఫీ ఇప్పటికీ అయిపోతుండే. మంత్రి గారు, శ్రీనివాస్ అండి, సిటీ విజన్ లైవ్. అక్కడ నుంచి ఇద్దరు అడిగిరన్నా. శ్రీనివాస్ మంత్రి గారు, శ్రీనివాస్ సిటీ విజన్ లైవ్. మీరు ఇప్పటికే బీసీబీలో ముస్లింలు రిజర్వేషన్లు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ నుంచి కూడా ముస్లింలు రిజర్వేషన్ పొందొచ్చు అంటున్నారు బీజేపీ నాయకులు. ఈ విధానాలు రెండు రకాలుగా లబ్ధి పొందే అవకాశం ఉన్నప్పటికీ మళ్ళీ ముస్లిం రిజర్వేషన్ల విషయంలో మీరు వివాదం సృష్టిస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఒకవైపు ఏమో చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం బీసీలు కొట్లాడుతున్నారు 2 ఏళ్లుగా, అది మాత్రం ఎప్పుడూ పట్టించుకోలేదు. పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్న మీ పార్టీ విధానం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? పరస్పరం ఏం లేదు. మాకు రాహుల్ గాంధీ గారు మా నాయకుడు ఒకటే, నా టాప్ ప్రియారిటీ కులగణన చేసి వెనుకబడ్డ వర్గాలకు మేము రిజర్వేషన్లు పాపులేషన్ బేస్గా ఇస్తామని మా స్టేట్లో రిజల్యూషన్ చేసినాం. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా న్యాయ యాత్రలో భాగంగా చెప్పిండ్రు. అది మా టాప్ ప్రియారిటీ. మా స్టేట్ గవర్నమెంట్ ఉన్న దగ్గర రిజల్యూషన్ కూడా పాస్ చేసినాం. మేము ముస్లిం రిజర్వేషన్ని 6% ఇస్తామని చెప్తే అప్పుడు సుప్రీంకోర్టు వరకు పోయి కొట్లాడి 4% ఇచ్చినాం. అదే సమయంలో మీరు అడిగిన దానికి రిలవెంట్ కాకుండా కేసీఆర్ 12% ముస్లింలకు 12% గిరిజనులకు ఇస్తున్నాడు. దాని గురించి ఎవరు ఎక్కడ చర్చ లేదు. 12% ఎట్లా ఇస్తున్నాడు? 12% ట్రైబల్స్కు, 12 ముస్లింస్కు. ఎవరిది కట్ చేసి ఇస్తున్నాడు ఆయన? ఏ బేస్ మీద ఆధారం చేసిండు? మేము ఎప్పుడు కూడా పాపులేషన్ బేసిస్ మీద సమన్యాయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలి. కులగణన మీద ఇవాళ దాదాపు 90% మంది ఇంక్లూడింగ్ ముస్లిం, క్రిస్టియన్, ఎస్సీలు, బీసీలు అందరు కలిసి 10% అగ్రవర్ణ ఆ విధంగా ఇవ్వాలనే కాంగ్రెస్ పార్టీ నా మెయిన్ టార్గెట్ అదే అని చెప్పి మా నాయకుడు చెప్పింది మేమందరం చెప్తున్నాం.
ఫస్ట్ తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అది ఆ కులగణన తర్వాత రేపు వచ్చే ఇండియా కూటమి రేపు గవర్నమెంట్ అన్ని రాష్ట్రాల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అది న్యాయం, అది న్యాయం, అది న్యాయంగా చేయాలి. ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత కూడా ఇప్పుడు న్యాయం చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాను చెప్పండి. మధు సార్ కోమటిరెడ్డి గారు ఇక్కడ సార్ మధు ఆర్టీవీ నుంచి సార్. రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యటనలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరిలో పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యేటువంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళలో నాతో పాటు కోమటిరెడ్డి వెంకరెడ్డికి మాత్రమే ఉందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత ఇంకొక క్వశ్చన్ దీనికి ఆడాను. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రి పదవులు ఉన్నాయి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా 3 మంత్రి పదవులు రానున్నాయనేటువంటి చర్చ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇంట్రెస్ట్ ఉన్నారు అనేటువంటిది. ఈ రెండింటి మీద మీ కామెంట్ ఏంటి? దాని మీద కామెంట్ ఏముంటుంది? నాకు ముఖ్యమంత్రి కాదు, నాకు మంత్రి పదవి కావాలని కూడా మన ఢిల్లీకి పోలే, క్యాంపులో ఉండాలని ఆదేశించింది పార్టీ. నా రూమ్లోకి వెళ్ళి 3 nights 4 days బయట కాలు కూడా పెట్టలే. చాలామంది నాయకులు ఢిల్లీకి పోయినరు. సరే ఎవరెవరు పోయినో మీ అందరికి తెలిసి నేను వాళ్ళ మీద అంటే సీనియర్ నాయకులుగా అందరు నన్ను కూడా సార్ మీరు కూడా పోతారు, అందరు పోయింది సార్ ఢిల్లీకి, మీరెందుకు పోతలేని మా వాళ్ళు ఫోన్ చేసి నాకు కలిసిన నాకున్న క్లోజ్ ఉన్న ఎమ్మెల్యేస్ కానీ మా ఫ్రెండ్స్ అడితే, బాబు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, పార్టీ అధిష్టానం వరకు క్యాంపులో ఉండమని చెప్పింది, క్యాంపులో ఉంటా, నాకు పదవులు ముఖ్యం కాదు అన్న. ముఖ్యమంత్రి గారు అన్న అకేషన్ ఏంటంటే, మేము ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒకసారి ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలు హైకమాండ్ నిర్ణయించిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయనని గౌరవిస్తూ ముఖ్యమంత్రిగా ఆయన చెప్పిన కార్యక్రమాలు లేదా ఆయన కూడా మాతో సీనియర్లతో కూడా ప్రతి విషయంలో కూడా సంప్రదించుకుంటూ చిన్న పెద్ద తేడా లేకుండా మంచి గౌరవంగా ఒక ఫ్రెండ్ లాగా ఉంటాడు. మేము అదే తీరుగా ముఖ్యమంత్రిగా గౌరవిస్తాం. ఆయన మా దగ్గర ఒక పనికిరాలిన లీడర్ ఉన్నాడు, 10 ఏళ్ళు మినిస్టర్గా ఉండి తలకాయ ఎత్తడు తప్ప పైకి తీయడు. ప్రెస్ వాళ్ళు పోయి నమస్తే పెట్టినా నమస్తే పెట్టాడు. ఆయన గింతే ఉంటాడు చూస్తానికి. ఆయన మా ఎస్ఎల్పిసి టన్నల్ పోలే, సొరంగం 2000 కోట్లు ఇవ్వాలి, అది పూర్తి అయి ఉంటే నేను శాంక్షన్ చేయించుకున్న రాజశేఖర రెడ్డితో కొట్లాడి దాన్ని కేసీఆర్ పూర్తి చేస్తా అంటే కేసీఆర్ దేవుడు ఎరుగు. ఈ చిన్న మనిషి కూడా పోయి ఒకసారి పోయి సొరంగం దగ్గర పోలే. 95% పూర్తయిన బ్రాహ్మణవేలు ప్రాజెక్ట్ ఇప్పుడు నడుస్తున్నది. 2 నెలల్లో నీళ్లు పోపిస్తున్నా, 3 monthsలోనే 10 ఏళ్ళు అది 1,00,000 ఎకరాల ఆయకట్టు. ఆయన ఆ చిన్న మనిషి ఏమంటారంటే, వీళ్ళు రేవంత్ రెడ్డికి మంత్రి పదవి కోసం మసక కొడుతున్నారు. ఆ అకేషన్లు ఏంటంటే, మా ఎంకన్నా నిజమైన తెలంగాణ నాయకుడు కేసీఆర్ లాగా ఎలక్షన్ కలెక్షన్ బై ఎలక్షన్ రిజైన్ తెలంగాణ దొంగ ఉద్యమకారుడు కాదు, ప్రాణాలకు తెగించి గడియారం కాడ నిరాహార దీక్ష చేసిండు. నాతో పాటు ఇంకోరైనా ఉన్నారంటే ముఖ్యమంత్రి పదవికి ఆయన అర్హుడే, వాళ్ళు మంత్రి పదవుల కోసం తిరిగే మనిషి కాదు ఆయన అని ఆ సందర్భంలో చెప్పింది తప్ప నాకు పదవుల మీద ఆశ లేదు. నా తెలంగాణ బాగుపడాలి, నా ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకోవాలి, ఉద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు టాటా వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాం, టీసీఎస్ వాళ్ళతోని. టీసీఎస్ వాళ్ళు వాళ్ళకు వచ్చే కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ సిఎస్ఆర్ ఫండ్ దాదాపు 2200 crores వాళ్ళు పెడతారు, 360 crores మేము పెట్టి దాన్ని ప్రతి ఐటీఐలో సంవత్సరానికి 10,000 మందిని ట్రైన్ చేసే విధంగా వచ్చే 2-3 మాసాల్లోనే ఐటీఐలో ట్రైనింగ్ సెంటర్ బిల్డింగ్స్ కూడా కట్టబోతున్నాం స్టేట్ వైడ్గా. అట్లా సంవత్సరానికి 6,50,000 మందిని డిఫరెంట్ దాంట్లో ట్రైన్ చేయాలి. వాళ్ళకు ప్రైవేట్లో కూడా మనకి చూడండి, కన్స్ట్రక్షన్ ఇంత పెరిగిపోతే 25 లక్షల మంది బీహార్ వాళ్ళు, మధ్యప్రదేశ్, యూపీ వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తే నెలకు 50 నుంచి 1,00,000 వరకు వస్తుంది. వాళ్ళు రోజు 3,000 రూపాయల శాలరీ